ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిన తిరంగా ర్యాలీ ఇక్కడ పరిగిలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆపరేషన్ సింధూర్ భాగంగా మనము ఎవరైతే జవానులను కోల్పోయామో సిఆర్పిఎఫ్ నుంచి కానివ్వండి, బిఎస్ఎఫ్ నుంచి కానివ్వండి, ఇండియన్ ఆర్మీ నుంచి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పించుకుంటా మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే పహల్గాంలో 26 మంది మహిళల నుడిత సింధూరాన్ని తూడ్చేసిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మన మహిళలు మమ్మల్ని కూడా చంపేయండి అంటే వాళ్ళు మోడీకో జాకే బతావ్ అన్నారు. మోడీకో జాకే బతావ్ అన్నాక మోడీ దేశంతో మాట్లాడుకుంటా బాధతో కూడా ధైర్యాన్ని దేశానికి ఇచ్చి మిట్టి మే మిలా దేంగే అన్నాడు పాకిస్తాన్. ఆ రోజు రాత్రి అటాక్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఇద్దరిని కూడా అటాక్ ఫోర్స్ కి నియమించి ఆ రోజు రాత్రి మనందరినీ మాక్ డ్రిల్ అని చెప్పి మనల్ని కూడా మధ్యపెట్టి పాకిస్తాన్ లో 9 ఉగ్రస్థానాలని నీలమట్టం చేసి కొన్ని వందల మంది టెర్రరిస్టులని హతమార్చడం జరిగింది. ఆ రోజు రాత్రి ఎవరైతే IC-814లకు వెళ్ళి హైజాక్ చేసి ఎవరైతే టెర్రరిస్ట్ మన దగ్గర నుంచి విడుదలైండో వాళ్ళ కుటుంబాన్ని కూడా హతమార్చడం జరిగింది. ఆ రోజు వానికి బాధ అయింది, ఇన్నేళ్ల నుంచి మేము ఇంతమందిని చంపుతున్నాం కదా, నా కళ్ళ ముందు నా కుటుంబాన్ని కూడా చంపేసిండ్రు వాళ్ళు, నేను కూడా చచ్చిపోయింటే బాగుంటుండే అనే భయాన్ని నరేంద్ర మోడీ గారు వాని వెన్నపూసలకు దింపినప్పుడు ఆపరేషన్ సింధూర్ మన ఎవరైతే ఇప్పటి వరకు జవానులు వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యలందరూ దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ని మెచ్చుకొని మనని నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తూ మన దేశ ట్రై సర్వీసెస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి వీళ్ళందరినీ కూడా అభినందించిండ్రు. ఆ రోజు రాత్రి మనము గుర్తు పెట్టుకోవాలా, 600 డ్రోన్లని మిసైళ్లు అటాక్ చేసి పంజాబ్ బార్డర్ నుంచి కశ్మీర్ బార్డర్ దాకా ఇండియాలోకి చొరబడడానికి ట్రై చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు మన సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందుకే మన సొంతంగా ఆత్మ నిర్భరంగా మనం తయారు చేసిన ఆకాశ్ మిజైళ్లతోని, ఆకాశ్ వీర్ తోని, వి షాట్స్ తోని ఏ ఒక్క డ్రోన్ కూడా భారతదేశ భూమిపై మీద రాకుండా ఆపగలిగాం. ఆ రోజు రాత్రి 600 మిసైళ్లు గాన బార్డర్ దగ్గర నుంచి దాటి మన మీనికి వచ్చింటే ఎన్ని సిటీలు డ్యామేజ్ అవుతుండే, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుండేనో మనం గుర్తు పెట్టుకోవాలా. మన దేశ సైనిక దళాలన్నీ 3-4 రాత్రులు నిద్రాహారాలు మాని మనని కాపాడుతూ ఒక 48 గంటలు అటెన్షన్ లో ఏ ఒక్క మిసైల్ కూడా ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీదకి రాకుండా బార్డర్ మీద అన్ని మిసైల్ అని హతమార్చి ఇంటర్సెప్ట్ చేసి మన టెక్నాలజీని కానివ్వండి, మన దేశ సైన్యం మీద ఉన్న భరోసాని కానివ్వండి మళ్ళొకసారి మన అందరికి చూపించారు మన సైనికులు ఏ రకంగానైతే. ఆ తర్వాత షాహీన్ మిసైల్ ఏదైతే న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ ని పాకిస్తాన్ రాత్రి 2 గంటలకి లాంచ్ చేసినప్పుడు అప్పుడు ఇండియా అప్పటిదాకా ఒకటి తీవ్రవాద స్థానాలని అటాక్ చేసిన ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ షాహీన్ మిసైల్ ని న్యూఢిల్లీ మీదకి టార్గెట్ చేసినప్పుడు ఆ రోజు రాత్రి పాకిస్తాన్ కి చుక్కలు ఇవ్వడం జరిగింది. బ్రహ్మోస్ మిసైల్ తోని వాళ్ళ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు IMF నుంచి తెచ్చుకున్న $2 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఉట్టి ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రిపేర్ చేసుకోనికనే అయిపోతాయి తప్ప వాడు ఏ ఒక్క తీవ్రవాద సంస్థని మళ్ళొక నెలకొల్పే పరిస్థితి లేకుండా పాకిస్తాన్ ని వదిలేసి మన ప్రధాని కానివ్వండి, మన దేశ సైనికులు కానివ్వండి మనందరినీ కాలర్ ఎగరేసేదంత ధైర్యాన్ని మనలో నింపినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆపరేషన్ సింధూర్ ఎవరైతే
అటాక్ ఫోర్స్ దాన్ని లీడ్ చేసిందో ఆ మొత్తం టీం కి ధన్యవాదాలు చెప్తూ ఈ ఆపరేషన్ లో ఎవరైతే సైనికులందరూ మన కోసము వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ నివాళులు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జోహార్ భారతదేశ సైనికులకు.